హాయ్ అండి. థ్రెడ్ పైపింగ్ ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తున్నాను వీడియోలో చూడండి. ఇక్కడ నేను థ్రెడ్ పైపింగ్ వచ్చేసి క్రాస్లో 1 ఇంచ్ తోటి ఇలా కటింగ్ అనేది చేసుకుంటున్నాను. 1 ఇంచ్ ఎడల్పుతో చాలండి మనకి థ్రెడ్ పైపింగ్ కోసం. ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. మనం క్రాస్ పీస్ తీసుకుంటే చాలా నీట్గా వస్తుందండి థ్రెడ్ అనేది. స్ట్రైట్ కటింగ్ లేకుండా క్రాస్ కటింగ్ అనేది తీసుకోవాలి. అప్పుడే మనకి నెక్కి చాలా నీట్గా రౌండ్ నెక్ అనేది వస్తుంది. ఇలా నేను 2 పీసెస్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ రెండిటికి జాయింట్ అనేది చేసుకోవాలి. ఈ రెండు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇలాగా క్రాస్గా ఒక సైడు కొంచెం పైకి ఉంటుంది, ఒక సైడ్ ఏమో కిందికి ఉంటుంది కదా, ఇది సమానంగా ఇలా పెట్టుకొని ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. మరి చాలా ఖర్చుతో కాకుండా 1/2 ఇంచు కంటే కొంచెం తక్కువనే ఖర్చుతోటి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. నేను డబల్ స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎగస్ట్రా క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ అనేది మనం స్టిచ్చింగ్ చేసిన ఖర్చు వచ్చేసి లోపల సైడ్ ఉండాలి. ఇలా థ్రెడ్ పైపింగ్ లోపల సైడ్ నుంచి పెట్టి ఫోల్డింగ్ చేసి ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. థ్రెడ్ మీద పడకుండా స్టిచ్చింగ్ థ్రెడ్ పక్కనే పడేటట్టుగా చూసుకోవాలి. ఇలా సర్దుకుంటూ నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అరుణ టైలర్స్ ఛానల్కి సపోర్ట్ చేయండి. చూడండి ఎంత సన్నగా వచ్చిందో. ఇలా రావాలండి. లేకపోతే మనకి పైపింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటేనే నెక్ అనేది కూడా నీట్గా ఉంటుంది. చూడ్డానికి కానీ చాలా బాగా లుక్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా స్టిచ్చింగ్ చేసి చూడండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మాకు. చూడండి చివరి దాకా అదే స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. పైపింగ్ థ్రెడ్ మీద పడకుండా పక్కనే థ్రెడ్ పక్క నుంచే రావాలండి స్టిచ్చింగు. అప్పుడే మనకి పైపింగ్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఎంత సన్నగా వచ్చిందో. మనకి ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా ఒకే లెవెల్లో స్టిచ్చింగ్ అనేది చేశాను. ఇలా రావాలి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనండి, బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి.